Hello friends, welcome to Honey GS classes. 23rd and 24th June 2022 డైలీ కరెంట్ అఫైర్స్. మనకి ఈ అగ్నిపత్ స్కీమ్ అనేది కాంట్రవర్సీ ఇష్యూ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతోపాటు ఇండియన్ పాలిటీ ఒక 2 అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 7 అంశాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్ 2 అంశాలు, ఎకనామీ 2 అంశాలు, ఫ్యాక్ట్ ఒక 4 అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే అగ్నిపత్ స్కీమ్ అనేది మనకి వార్తల్లో ఉంది. సో అగ్నిపత్ యోజన, మనం పథకం పేరు వచ్చేసి అగ్నిపత్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. ఈ పథకం ఎందుకోసము తీసుకురాబడింది అంటే 3 దళాలు, సో 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాల్లో నాన్ ఆఫీసర్ స్థాయి కాదు ఇక్కడ. సో నాన్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. ఆఫీసర్ స్థాయి అనేది ఉండదు వీళ్ళకి. సో నాన్ ఆఫీసర్స్ లెవెల్లో ఈ 3 దళాల్లో ఈ అగ్నిపత్ స్కీమ్ ద్వారా సింగిల్ రిక్రూట్మెంట్ మెథడ్ ప్రజెంట్ ఇది. రైట్, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఏజ్ పరంగా చూస్తే 17.5 నుంచి 21 ఇయర్స్ వరకు వయసున్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఈ ఒక్క ఇయర్ మాత్రం మనకి ఒక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసిండ్లు, 23 ఇయర్స్కి మార్చిండ్లు. ఎందుకు అంటే ఈ COVID-19 కారణంగా రిక్రూట్మెంట్ చేయలేదు, ఆర్మీ ర్యాలీ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి సో ఈ ఒక్క ఇయర్ 23 ఇయర్స్ అనేది చేసిండ్లు. ఇంకా నెక్స్ట్ నుంచి 21 ఇయర్స్ కల్లా ఈ ఏజ్ అనేది అయిపోతుంది. జెండర్ ఎవరు మరి అప్లై చేయొచ్చు అంటే ఇద్దరు, బోత్ మెన్ అప్లై చేయొచ్చు అండ్ ఉమెన్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి ఎడ్యుకేషన్ చూస్తే గిట్ట 10th క్లాస్తోని కొన్ని జాబ్స్ ఉంటాయి అండ్ 12th కొన్ని జాబ్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఆల్ ఇండియా మొత్తము ఆల్ క్లాస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఈ 10th క్లాస్ 12th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు, ఈ మెన్ అండ్ ఉమెన్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు, ఆ పీర్ గ్రూప్ వాళ్ళు ఈ 3 దళాల్లో నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తారు, అప్లై చేసుకోవచ్చు. ఇలా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని ఏమని పిలుస్తామంటే ఈ స్కీమ్ పేరు అగ్నిపత్, రిక్రూట్ అయిన వాళ్ళని అగ్నివీర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అగ్నివీర్స్ అంటే వీళ్ళు ఇయర్లీ 45,000 40,000 నెంబర్ అనేది స్థిరంగా ఏమి ఉండదు, ఒక్కొక్క ఇయర్కి మారుతూ ఉంటుంది. వన్స్ ఇయర్లో 2 సార్లు రిక్రూట్ చేస్తారు, 2 సార్లు ఆర్మీ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. సో మనం ఇక్కడ పొరపడద్దు, ఇది 3 దళాలకి. ఆర్మీ సైన్యం అన్నప్పుడు ఒకటే రాదు, 3 వస్తాయి మనకి జనరల్ టర్మ్ చూస్తే గిట్ట. ఇది ఈ అగ్నిపత్ లేదా అగ్నివీర్ గురించి. వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, అగ్నివీర్స్కి బెనిఫిట్స్ ఏముంటాయి ఫస్ట్ చూస్తే వీళ్ళు జాబ్ చేస్తుండగా ఎట్లా ఉంటుంది అంటే, సో ఒకసారి అగ్నివీర్గా సెలెక్ట్ అయితే వీళ్ళకి 6 months ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ 3.5 years సర్వీస్ ఉంటుంది. మొత్తం ఎంత అంటే 4 years పాటు వీళ్ళ టెన్యూర్ అనేది ఉంటుంది. సో పదవీ కాలం వీళ్ళది 4 years మాత్రమే ఉంటుంది. ఈ 4 years అయిపోయిన తర్వాత ఈ 100 మంది అనుకుంటే ఇందులో కేవలం 25 మంది 25% మాత్రము ఎవరైతే అప్లై చేసుకుంటారో దాంట్లోకి సెలెక్షన్ చేసుకుంటుంది రెగ్యులర్ సర్వీస్ కోసము. అంటే ఏంది, 25% మాత్రమే రెగ్యులర్ సర్వీస్గా వెళ్తారు. వీళ్ళు ఇంకొక 15 years పనిచేస్తారు. ప్రతి అగ్నివీరికి ఈ రైట్ లేదు, అంటే మమ్మల్ని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకోమనే అడిగే రైట్ లేదు. గవర్నమెంట్ యొక్క నీడ్ బట్టి తీసుకుంటుంది. వీళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. కంపల్సరీ అప్లై చేసుకోవాలని ఏమీ లేదు, వాలంటరీ బేసు. అగ్నివీర్స్ వాలంటరీ బేస్ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా తనకు అనుగుణంగా ఉంటేనే తీసుకుంటుంది. రైట్, మిగతా 75% వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఫస్ట్ ఈ 4 yearsలో సాలరీ ఏమైనా వస్తుందంటే 30,000 నుంచి 40,000 అనేది వస్తుంది. ఆ డిఫరెంట్ ఇయర్లో డిఫరెంట్ ఉంటుంది. దీంతోపాటు యూనిఫామ్ ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, తర్వాత ఈ ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఫుడ్ ఉంటుంది, యూనిఫామ్ ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, డిఏ మాత్రం ఉండదు. ఓకే,
సుమారుగా 4.96 ల్యాక్స్ ఎంతో వస్తుంది పర్ ఇయర్కి. 4.76 ల్యాక్స్ వస్తుంది పర్ ఇయర్కి. చివరి ఇయర్లో ఉంటే గిట్ట 6.96 ల్యాక్స్ ఎంతో వస్తుందట. రైట్. ఇది మనకి సాలరీ ఎంత అని చెప్పేసి ప్రశ్న ఏమి రాదు, అది అవసరం లేదు. రైట్. ఇది వీళ్ళకి ఈ 4 ఇయర్స్ టైంలో ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు, అంటే ఏమన్నా ఈ డెత్ కానీ లేకుంటే డిజబిలిటీ అయితే వీళ్ళకి కొద్దిగా కంపెన్సేషన్ కూడా వస్తుంది. ఎంత వస్తుందంటే 48 ల్యాక్స్ వస్తుంది ఫస్ట్ అయితే. ఒకవేళ డ్యూటీ చేస్తుండగా యుద్ధంలో పాల్గొంటూ మరణిస్తే 44 ల్యాక్స్ ఎక్స్ట్రా ఎక్స్గ్రేషియా వస్తుంది. దాంతోపాటు మిగిలిన టైము ఈ 4 ఇయర్స్ టైం కదా, 2 ఏళ్ళు అయిపోయింది, యుద్ధంలో చనిపోతే గిట్ట ఈ 48 + 44తో పాటు మిగతా టైంకి కూడా ఈ ఎంత సాలరీ ఇవ్వాలనో ఆ సాలరీ కూడా ఇస్తారు. అంటే ఈ సర్వీస్ చేయని టైంకి కూడా ఇస్తారు. సో ఇది ఒకవేళ డిసబిలిటీ అయితే గిట్ట, అంటే ఒకవేళ గాయం అయితే గిట్ట 100% డిసబిలిటీ అయితే గిట్ట 44 ల్యాక్స్ వస్తాయి. ఒకవేళ 75% అయితే గిట్ట 25 ల్యాక్స్ వస్తాయి. 50% అయితే గిట్ట డిసబిలిటీ అనేది 15 ల్యాక్స్ అనేది వస్తుంది. ఇదేంటిది అంటే ఒకవేళ ఈ విధి నిర్వహణలో పాల్గొంటూ మరణిస్తే ఎక్స్ట్రా 48తో పాటు 44 ల్యాక్స్ వస్తాయి. డిసబిలిటీ అయితే గిట్ట 100% అయితే 45 ల్యాక్స్ వస్తాయి. 75% అయితే 25 ల్యాక్స్ వస్తాయి. 50% అయితే 15 ల్యాక్స్ అనేది వస్తుంది. ఇదంతా ఏమీ కాలేదు, 4 ఇయర్స్ అయిపోయింది, నువ్వు రెగ్యులర్ సర్వీస్ తీసుకోకుంటే నీకు ఈ సేవానిధి కింద, సో సేవానిధి అంటే ప్రతి మంత్లో ఉన్న జీతం మొత్తంలో 30% గవర్నమెంట్ కడిగేస్తుంది నీ జీతం నుంచి. అంతే 30% గవర్నమెంట్ కూడా జమ చేస్తుంది, క్రెడిట్ చేస్తుంది. మొత్తం మీద 4 ఇయర్స్ అయిపోయేటికల్లా నీ చేతికి 11.71 ల్యాక్స్ని చేతిలో పెట్టి అగ్నివీర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ముద్ర వేసి నిన్ను బయటకు పంపిస్తుంది. 4 ఇయర్స్ తర్వాత నీకు రెగ్యులర్ గిట్ట కానట్లయితే 11.71 ల్యాక్స్ వస్తాయి. అగ్నివీర్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు, నువ్వు బయటకు పో బిడ్డ అని చెప్పేసి బయటకు పంపిస్తారు. నో పెన్షన్, ఇక్కడ మనకి పెన్షన్ అనేది లేదు, రెగ్యులర్ అనేది లేదు, కాంట్రాక్ట్ బేస్ అని చెప్పేసి దీన్ని చెప్పొచ్చు మనం. ఇది స్కీమ్లో ఉంది అండి, ఇది మనకి స్కీమ్లో ఉంది. బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే స్కీమ్ వల్ల, సో మనం మొత్తం 3 టైప్స్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది బెనిఫిట్స్ విషయంలో. ఫస్ట్ చూస్తే ఇండివిజువల్గా, అంటే ఈ అగ్నివీర్స్కున్న బెనిఫిట్స్ ఏంటి ఒకటి. నెక్స్ట్ ఈ ఆర్మీకి, అంటే ఈ 3 దళాలకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది. మూడవది ఇండియాకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది. ఈ అగ్నిపథ్ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కారణంగా ఇండివిజువల్గా ఆర్మీకి, ఇండియాకి ఎటువంటి బెనిఫిట్ ఉన్నది. రైట్. ఫస్ట్ చూస్తే ఇండివిజువల్గా చూస్తే ఇట వీళ్ళకి, మనకి ఎవరైతే దేశానికి సేవ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి ప్రౌడ్ ఆఫ్ ఫీల్ ఉంటుందో వాళ్ళకి మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సో గుడ్ చాయిస్. ఎవరికైతే ఈ యూనిఫామ్ వేసుకోవాలి, సైన్యంలో పనిచేయాలి, దేశానికి సేవ చేయాలని చెప్పేసి ఉంటుందో వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తక్కువ వయసులోనే దేశానికి సేవ చేసే భాగ్యం అనేది దొరుకుతుంది ఒకటి. సో 4 ఇయర్స్ మనకి ఆర్మీ డిసిప్లిన్ లభిస్తుంది, ఎక్సలెంట్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి, సో డిసిప్లిన్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. సో మనకి డిసిప్లిన్ వస్తుంది అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ అనేది వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. అవన్నీ మనకి లాభాలే. ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటే చేతులు బాగుంటాయి అని చెప్పేసి చెప్తాం కాబట్టి, సో ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూస్తే ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఈ అగ్నివీర్స్గా పనిచేస్తే వీళ్ళకి 10% జాబ్స్ అనేది ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, అంటే కేంద్ర సాయుధ బలగాలలో, పోలీస్ బలగాలలో, దీంతోపాటు అస్సాం రైఫిల్స్లో దీంతోపాటు డిఫెన్స్ సివిలియన్ జాబ్స్ అని ఉంటాయి, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉంటాయి. సో దాంట్లో కూడా 10% అనేది జాబ్ కోటా అనేది కల్పిస్తారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. నువ్వు అగ్నివీర్గా పనిచేస్తే మిగతా వాళ్ళతో పోలిస్తే సిఏపిఎఫ్కి, ఈ అస్సాం రైఫిల్స్కి, డిఫెన్స్ సివిలియన్స్కి, డిఫెన్స్ పిఎస్సిలకి పోటీ పడితే 10% ఎక్స్ట్రా నీకు కోటా అనేది ఉంటుంది, 3 ఏళ్ళు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో బ్యాంకులు కూడా లోన్లు అయితే ఇస్తాయట. నువ్వు అగ్నివీర్ సర్టిఫికేట్ చూపిస్తే బ్యాంక్స్ అనేది లోన్ అనేది ఇస్తుందట. సో ఇవి మనకి ఈ అగ్నివీర్స్కు జరిగే లాభాలండి. అది ఇండియన్ ఆర్మీ చూస్తే
ఎట్లా లాభం పడుతుంది అంటే ఇండియన్ ఆర్మీ అనేది ప్రజెంట్ ఆర్మీ యొక్క సగటు వయస్సు యావరేజ్ ఏజ్ చూస్తే 32 ఇయర్స్ అండి. సో మిగతా దేశాలతో పోలిస్తే ఇది అత్యంత ఎక్కువ ఏజ్ కాబట్టి సో సైన్యం యొక్క వయస్సు సగటు వయస్సు తగ్గించాలి, యంగ్ బ్లడ్ని నింపాలని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని మనకి ప్రభుత్వం చెప్తుంది. దీని ప్రకారం చూస్తే 25 నుంచి 26 ఇయర్స్కి తగ్గిపోతుందట సగటు వయస్సు. ఈ అంటే ఏమవుతుంది, యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యొక్క బ్యాలెన్స్డ్ ఉంటుంది ఈ సైన్యంలో. సో యువత అండ్ అనుభవము రెండూ కలిసి సమతుల్యత సాధిస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క అభిప్రాయము. కనీస వయసు తగ్గుతుంది కాబట్టి వీళ్ళేమో నాన్ ఆఫీసర్స్, వీళ్ళేమో ఆఫీసర్స్, వీళ్ళు యుద్ధ రంగంలో పాల్గొంటారు, వీళ్ళు యుద్ధాన్ని ప్లాన్ చేస్తారు. ఈ రెండు బ్యాలెన్స్డ్ అవుతాయని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్రముఖ ఆలోచన. సో ఇవి ఆర్మీకి ఇట్లా మనకి బెనిఫిట్ అవుతుంది. ఇది చెప్పలేదు, బట్ ఏంటి అంటే ఇంకొకటి ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు వచ్చే మొత్తం బడ్జెట్లో సైన్యం యొక్క పెన్షనర్స్కి అండ్ జీతానికి సగం డబ్బు పోతుంది కాబట్టి మిగతా సగం డబ్బులు అత్యాధునిక ఆయుధాలు సైన్యాన్ని మోడర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చేస్తే మనకు డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతోని సైన్యానికి కావాల్సిన అత్యాధునిక ఆయుధాలు కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి రష్యా ఉక్రెయిన్ తీసుకుంటే సో రష్యాలో పెద్ద ఆర్మీ ఉంటుంది, బట్ ఉక్రెయిన్ ఇన్ని రోజులు ఫిబ్రవరి 24 నుంచి ఆ రష్యాను ఆక్రమణ చేయకుండా ఆపడుతుంది అంటే కారణము అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునిక మోడరేషన్ అయిన సైన్యము. సో అటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి జీతభత్యాలు తగ్గింపు వల్ల అండ్ పెన్షనర్స్ యొక్క తగ్గింపు వల్ల సో ఆ కారణంగా ఈ ఆర్మీకి ఉపయోగం పడుతుంది. మరి ఇండియాకి చూస్తే ఇట్ట ఇండియాకి నేషనల్ బిల్డింగ్ అవుతుంది. సో నేషన్ బిల్డింగ్ అవుతుంది, జాతి నిర్మాణం ఎట్లా అవుతుంది అంటే వీళ్ళు యంగ్ అండ్ డిసిప్లిన్ మైండెడ్ యంగ్ పీపుల్ కాబట్టి సో వీళ్ళు దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి సో నేషన్ బిల్డింగ్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనకి ఇది ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అండి ఇది. సో ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అంటే క్యాస్ట్ పరంగా రిలీజియస్ పరంగా ఎటువంటి రిజర్వేషన్స్ లేవు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వానికి దారి తీస్తుందని చెప్పేసి రెజిమెంట్ వ్యవస్థ కొనసాగుతుంది అంటూనే మళ్ళీ ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అని చెప్పేసి చెప్తుంది. రెజిమెంట్ వ్యవస్థ అంటే ఈ గూర్ఖాలు ఉంటారు కదా, గూర్ఖాలందరినీ ఒక దగ్గరనే పెట్టేస్తారు, వాళ్ళ తండ్రి వాళ్ళ బిడ్డ వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. సో అటువంటిది ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. బట్ గవర్నమెంట్ రెజిమెంట్ వ్యవస్థ కొనసాగుతుంది అంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ బెనిఫిట్స్లలో ఆల్ ఇండియా ఆల్ క్లాస్ కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఇది బెనిఫిట్స్ అండి, ఇవేవి ఇండివిజువల్ లెవెల్లో, ఆర్మీ లెవెల్లో, ఇండియా లెవెల్లో. మరి మనం క్రిటిసిజం రాయాలి అంటే ఎగ్జామ్లో దాదాపు దీని ప్రశ్న వస్తే నాకు తెలిసి నెగిటివ్ అయితే వచ్చే అవకాశం చాలా తక్కువ. మ్యాక్సిమం నెగిటివ్గా రాకపోవచ్చు. సో క్రిటిసిజం మరి చేయమంటే ఏం చేస్తాం, మెయిన్గా ఇది సర్వీస్ రెగ్యులర్ కాదు. ఫస్ట్ అయితే ఇది ఓన్లీ 4 ఇయర్స్ టెంపరీ బేస్, పెన్షన్ లేదు. సెకండ్, థర్డ్ ఏంటి అంటే వీళ్ళు యంగ్ ఏజ్లో వెళ్ళిపోతున్నారు, విద్యా సౌకర్యాలు లేవు అని చెప్పేసి. సో మనకి విద్యా సౌకర్యాలు కల్పిస్తుందండి ఇది. సో విద్యా సౌకర్యాలు ఏం కల్పిస్తుందంటే 10th క్లాస్తోని ఎవరైతే వెళ్తారో వాళ్ళకి నేషనల్ ఓపెన్ స్కూల్ ఉంటుందిగా, ఆ ఓపెన్ అంటే NIOS అని చెప్పేసి ఓపెన్ స్కూల్. సో ఈ ఓపెన్ స్కూళ్ళల్లో నువ్వు 11th 12th చదువుకోవచ్చు. ఇంటర్ అయిపోయాక పోయిన వాళ్ళకి ఇగ్నో BEd ఉంటుందిగా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ అని చెప్పేసి, ఇగ్నో ద్వారా వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఈ ఇగ్నో డిగ్రీలో కానీ ఈ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్లో కూడా మొత్తం సిలబస్ ఇదే ఉండకుండా 50% అగ్నివీర్ యొక్క స్కిల్స్ ఉంటాయి, 50% ఏమో మామూలుగా స్కూల్ కంటెంట్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని బయట ప్రైవేట్ కంపెనీలు తీసుకుంటాయా అని చెప్పేసి మనకి పెద్ద డౌటు. ఒకటి రెగ్యులర్ కాదు, పెన్షన్ లేదు, విద్యా నైపుణ్యాలు లేకుంటే ప్రైవేట్ కంపెనీలు తీసుకుంటాయా లేదా అని చెప్పేసి మనం చెప్పలేము. సో ఇటువంటి కారణాలు, ఇంకా ఎన్ని కారణాలు అంటే సో వీళ్ళకి అగ్నివీర్స్ అని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించేసి బయటకు పంపిస్తే వీళ్ళు ఏది అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అని చెప్పేసి. బట్ ఇండియాలో ఉన్న ఆర్మీ ఇంతవరకు అటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు.
సో అది పెద్ద అపోహ, మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు క్రిటిసిజం మీద, అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. రైట్, ఇక కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ అండి. ఈ అగ్నిపత్ రద్దు కోసము రాజస్థాన్ క్యాబినెట్ తీర్మానం చేస్తుంది. ఎందుకు చేస్తుందో ఎవరికి అర్థం కాదు. అరే అది ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్, రాజస్థాన్ స్టేట్ క్యాబినెట్ చేస్తే వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ పొలిటికల్ యాక్షన్ అంతే అది. సో విభేదించాలి సెంట్రల్ని, కాబట్టి తీర్మానం చేసినాము, ఉపయోగం మాత్రం ఏమీ లేదు. ఈ హర్యానా ప్రభుత్వం మాత్రం ఏమంటుందంటే ఈ అగ్నివీర్స్ ఎవరైతే వస్తారో బయటకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇస్తామని చెప్పేసి, ఓ కోటా ఇస్తామని చెప్పేసి చెప్తుంది. అక్కడ ఏంటి మనకి ఛాలెంజ్ అంటే, సో ఆల్రెడీ ఈ హర్యానాలో 50% అయిపోయింది జాబ్ల కోటా, వీళ్ళకి ఎక్స్ట్రా ఇస్తే ఇది 50% మనకి సీలింగ్ ఉంది రిజర్వేషన్స్ మీద, అది దాటిపోతుంది కాబట్టి అది కోర్టు ముంగట పరీక్షకి నిలబడాల్సి వస్తుంది. ఇంకా ఈ అగ్నిపత్ అల్లర్లలో మన రాకేష్ తెలంగాణ విద్యార్థి అన్ఫార్చునేట్లీ మరణించినాడు పోలీస్ కాల్పుల్లో. రైట్, ఇంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదు. ఈ మహీంద్రా కంపెనీ అధినేతనైతే అతను ఏమంటాడు అంటే నేను అగ్నివీర్స్కి జాబ్ ఇస్తా అని చెప్పేసి అంటుండు. ప్రతి ఇయరు ఆర్మీ నుంచి కనీసం ఒక 50,000 మంది రిటైర్ అవుతారు 30 ఏళ్ళ వయసులో, 35 ఏళ్ళ వయసులో. వాళ్ళకి ఏమి ఇచ్చినాం అని చెప్పేసి ఈ ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఒకానొక జవాన్ విక్రమ్ ప్రశ్నిస్తున్నాడు మన మహేంద్రని. రైట్, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఏది నేను జాబ్ ఇస్తా అని చెప్పి చెప్పడం లాంటి అవంతా లేదు. నువ్వు చట్టపూర్వకంగా హామీ ఇస్తే, చట్టం చేస్తే అప్పుడు నమ్మొచ్చు. రైట్, ఇది అగ్నిపత్ అండి. మనకు ప్రశ్న వస్తాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి వస్తుంది. ఆ బెనిఫిట్స్లలో గవర్నమెంట్ ఏ బెనిఫిట్స్ చెప్పినావో మనం అదే రాయాలి. ఈ జీతాలు పెన్షనర్లు పెరిగిపోతున్నాయి కాబట్టి అగ్నిపత్ రిక్రూట్ చేస్తున్నాము, డబ్బులు మిగులుతాయి, ఈ పాయింట్ మనం రాయొద్దు కంపల్సరీ. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ గర్ల్స్ పంచాయతీ అండి. ఇండియా లోపలనే గర్ల్స్ పంచాయతీ, దీనికి ఉర్మి అహీర్ గెలుపొందింది. ఏంటిది గర్ల్స్ పంచాయతీ అంటే, ఈ గుజరాత్ ప్రభుత్వం అనేది కొన్ని గ్రామ పంచాయతీలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. సో పైలట్ ప్రాజెక్టు అంటే మనకి ఏముంటుంది, జనరల్గా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఉంటారు. ఈ సర్పంచ్ ఎవరు అంటే ఊరి మొత్తానికి, సో ఊరి మొత్తానికి సర్పంచి. ఈ గర్ల్స్ పంచాయతీ దీనికి ప్యారలల్గా పనిచేస్తుంది. ఓన్లీ గర్ల్స్ చేత ఎన్నుకోబడుతుంది, గర్ల్స్ ద్వారా ఎన్నుకోబడుతుంది, గర్ల్స్నే ఎన్నుకుంటారు. బై ద గర్ల్స్, ఫర్ ద గర్ల్స్, టు ద గర్ల్స్ అని చెప్పేసి అది గర్ల్స్ పంచాయతీ. సో ఫస్ట్ది గుజరాత్లోని కునియార్ గ్రామ పంచాయతీ ఇది ఎన్నుకున్నది. సో గ్రామ పంచాయతీ పేరు కునియార్, సర్పంచ్ పేరు ఉర్మి అహీర్. ఉర్మి అహీర్. ఈ ప్రశ్న వస్తుంది, ఇండియాలోని మొట్టమొదటి బాల లేదా ఈ గ్రామ పంచాయతీ అనేది గర్ల్స్ది ఎక్కడ అంటే గుజరాత్లోని కునియార్లో. అమ్మాయి పేరు ఉర్మి అహీర్ అని చెప్పేసి. ఎవరు పోటీ చేయొచ్చు అంటే అన్ని సేమ్, ఎట్లయితే వార్డ్స్ మెంబర్స్ ఉంటారో ఇట్లనే సేమ్ వార్డ్ మెంబర్స్. బట్ ఇక్కడ అర్హత వయసు అనేది 10 ఏళ్ల నుంచి 21 వరకు ఉన్న వయసులో ఉన్న అమ్మాయిలు దీనికి పోటీ చేయవచ్చు. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి, ఒక పైలట్ ప్రాజెక్టు. మహిళల సాధికారత, ఎంపవర్మెంట్ కోసము, డెవలప్మెంట్ కోసము, మహిళా సమస్యల కోసము ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది. సక్సెస్ అయితే గిట్ట ఇండియా మొత్తం చేద్దామని చెప్పేసి అదొక ప్లాన్లో ఉన్నది, చూడాల్సి ఉంటుంది. ఇది స్టేట్ ప్రాజెక్టు. సో మనకి ఈ అగ్నివీర్స్ కూడా ఒకేసారి మొత్తం అప్లై చేయకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్గా కొంతమందిని తీసుకొని చేస్తే బాగుండేది అని చెప్పేసి ఒకనొక వాదన మనకి. సో ఏంటి ఇంతకుముందు చెప్పింది గర్ల్స్ పంచాయతీ, ఆ కూనియర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఉర్మి అహీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దినాకర్ గుప్తా. ఈయనెవరు అంటే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థకి కొత్తగా నియామకం పొందిన డైరెక్టర్ జనరల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నియామకం అండి ఇది. దినాకర్ గుప్తా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్. సో మనకి ఈ సంస్థ అనేది మనకి వార్తల్లో ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది మనకి. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008 యాక్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ, శాసనబద్ధ సంస్థ. ఎట్లా చెప్తున్నామంటే చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి శాసనబద్ధ సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే మనకి ముంబై దాడి జరిగినప్పుడు
సో ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇండియాలో ఒక సంస్థ ఉండాలని చెప్పేసి ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఈ చట్టం ద్వారా తీసుకొస్తారు. ఇది ఎవరిని విచారిస్తుందంటే ఫస్ట్ ఉగ్రవాదులండి. సో ఉగ్రవాదానికి సంబంధించినంత వరకు ఇండియాలో ఉన్న ఏకైక ఏజెన్సీ ఏంటిదంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అదొక్కటి చేస్తుంది. ఈ అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళని కూడా ఇది విచారిస్తుంది, ఎన్ఐఏ అనేది. దీంతో పాటు 2019లో కొత్తగా అమెండ్మెంట్ యాక్ట్ చేస్తారు. దాని ప్రకారం ఎవరైతే మానవ అక్రమ రవాణా చేస్తారో ఈ అక్రమ రవాణా చేసిన వాళ్ళని కూడా ఇది విచారిస్తుంది. దీంతో పాటు దొంగ నోట్లు కూడా ఇది విచారిస్తుంది. సో మనకి ఇవి రెండు కూడా 2019 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ చట్టానికి యాడ్ చేయబడ్డాయి కాబట్టి మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో నెక్స్ట్ ఏంటి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సరోగేట్ మదర్కి, తల్లికి ఒక 3 ఏళ్ల పాటు ఈ హెల్త్ బీమా ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. మనం డిస్కస్ చేసినాం సరోగతి యాక్ట్ ఏంటి, సరోగటి చైల్డ్, సరోగటి మదరు, ఎవరు అర్హులు కాదు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మళ్ళీ అవసరం లేదు. ఒక 3 ఏళ్ల పాటు కంపల్సరీ హెల్త్ బీమా అనేది కల్పించాలని చెప్పేసి వాళ్ళు చట్టం తీసుకొచ్చిండ్రు. నెక్స్ట్ కైబుల్ లంజావో నేషనల్ పార్కు. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది మణిపూర్ అండి వాస్తవంగా. సో మణిపూర్లో ఉన్న ఒకానొక జాతీయ పార్కు. ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్కు, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది లోక్తక్ అనే సరస్సు మీద తేలియాడుతూ ఉంటుంది. సో ఒక మంచినీటి సరస్సు ఇది, లోక్తక్ సరస్సు అనేది. సో దీని మీద తేలియాడుతూ ఉంటుంది ఈ కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అని చెప్పేసి. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇక్కడ ఒకటి మణిపూర్ ప్రభుత్వం అనేది ఈ టూరిజం కోసం ఒక ప్రాజెక్టు చేపట్టబోతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి గిరిజనులు ధర్నా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అనేది ఈ చంబల్ అభయారణ్య దాంట్లో నేషనల్ పార్క్లో ఈ ఇసుక మైనింగ్కి ఛాన్స్ ఇచ్చింది నిన్న. అది కాంట్రవర్సీ అయింది, వార్తల్లో ఉంది. ఆసియా డాల్ఫిన్స్ ఉంటాయి, గారియల్ మొసళ్ళు ఉంటాయి. ఇక్కడనేమో కైబుల్ లంజావో ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ మణిపూర్ ప్రభుత్వం అనేది టూరిజం డెవలప్మెంట్ కోసము కొత్తగా ఏదో హెరిటేజ్ పార్క్ తెస్తా అని చెప్పేసి తీసుకొస్తే వీళ్ళు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న జింకకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మణిపూర్ యొక్క జాతీయ జంతువు, రాష్ట్ర జంతువు జింక, దాన్ని సంగై అని చెప్పేసి పిలుస్తారు. దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. మనకి వార్తల్లో ఇట ఒక ప్రాజెక్టు ఉన్నది, ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఎస్టీ ట్రైబల్స్ నిరసన చేస్తే మనకు ప్రశ్న వస్తుంది, ఆ ప్రాజెక్టు పేరిచ్చి దేని మీద కడుతున్నారు, ఏ రాష్ట్రంలో ఉంది, దాని లబ్ధి ఏంటి అని చెప్పేసి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు. లేకుంటే జాతీయ పార్కు వార్తల్లో ఉన్నప్పుడు ఆ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది, లేదా ఆ పార్క్లో ఉండే జంతువు యొక్క స్పెషల్ ఏంటి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ప్రపంచం మొత్తంలోనే తొలిసారిగా హైడ్రో పవర్ అండ్ సోలార్ పవర్ ఈ రెండింటిని ఉపయోగించుకొని పనిచేస్తున్న మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏంటిదంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ప్రపంచంలో తొలిసారిగా సోలార్ ఎనర్జీ వాడుకున్న ఎయిర్పోర్ట్ మళ్ళీ ఇది కాదు, కొచ్చిన్. సో కొచ్చిన్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ 2017 ఆ టైంలో ఫస్ట్ టైం సోలార్ ఎనర్జీతోని ఈ ఎయిర్పోర్ట్ నడుస్తుంది. ఇది హైడ్రో పవర్ అండ్ సోలార్ పవర్ రెండండి ఇది. సో మన లాభం ఏంటి అంటే ఒకటి మనకి ఫస్ట్ ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది క్లీన్ ఎనర్జీ కాబట్టి హైడ్రో అండ్ సోలార్ ఎనర్జీ అనేది కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్స్ అనేవి 2030 కల్లా జీరో కార్బన్ నెట్కి రావాలి కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇటువంటి చర్య తీసుకోవడం జరిగింది. సో రైల్వేలు 2030 కల్లా సాధించాలి, ఇండియా 2070 కల్లా సాధించాలి, ముంబై 2050 కల్లా సాధించాలని చెప్పేసి జీరో కార్బన్ నెట్ అనేది టార్గెట్స్ పెట్టుకున్నాయి. రైల్వే ఎయిర్పోర్టు 2030, ముంబై సిటీ 2050. దక్షిణాసియా మొత్తంలోనే క్లైమేట్ మీద యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకున్న ఫస్ట్ సిటీ ముంబై ఇన్ ఇండియా.
రైట్. ఈ ఇండియా అనేది 2017 కల్లా కార్బన్ ఎమిషన్స్ అనేది జీరో వేసుకోవాలి, నెట్ జీరో వేసుకోవాలి. ఎంత రిలీజ్ చేస్తే అంత గ్రహించేలా ఆ చెట్లు అవోటి ఇవోటి పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక ఉపగ్రహం వార్తల్లో ఉంది. సో GSAT-24 అండ్ MED-3 అని చెప్పేసి. సో GSAT-24 ఫస్ట్ మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మలేషియాది, MEAD-3 అని చెప్పేసి అదేమో మలేషియాది. సో GSAT-24 మనది. సో దీన్ని పంపింది ఇండియా నుంచి కాదు, బట్ ఇండియాదే. ఇస్రో యొక్క వాణిజ్య సంస్థ న్యూ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ NSIL అనేది తొలిసారిగా ఒక ఉపగ్రహాన్ని పంపింది. సో అది ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి, దక్షిణ అమెరికాలోని ఈ ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి పంపింది. ఇస్రో యొక్క అనుబంధ సంస్థ, వాణిజ్య సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది తన యొక్క మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహం అంటున్న. వాణిజ్యం అంటే అది ఒక సంస్థ కోసము ఇది తయారు చేసింది NSIL. రైట్. దేనికోసం అంటే టాటా ప్లే, అంతకుముందు దీన్ని టాటా స్కై అని చెప్పేసి పిలుస్తారు కదా. టాటా స్కై అంటే ఈ DTH సర్వీస్ అందిస్తుంది, డైరెక్ట్ టు హోమ్ అని చెప్పేసి. ఆ డైరెక్ట్ టు హోమ్ అని చెప్పేసి అందిస్తుంది కదా. టాటా ప్లే కోసము NSIL రూపొందించిన ఉపగ్రహము GSAT-24. కమ్యూనికేషన్ శాటిలైట్, అది సమాచార ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ప్రయోగించిన ప్లేస్ ఏంటంటే మనకి కౌరు నుంచి పంపిల్లు. సో రాకెట్ ఏంటి అంటే ఏరియన్ 5. సో రాకెట్ అనేది ఏరియన్ 5 అని చెప్పేసి ఆ రాకెట్ ద్వారా పంపినారు. సో మనం ఏం గుర్తుంచుకోవాలి, ఎక్కడి నుంచి ఏ రాకెటు, ఏ ఉపగ్రహము, దాని యొక్క వర్క్ ఏంటి, ఎవరి కోసము రూపొందించబడింది అని చెప్పేసి మనం ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మంకీ పాక్స్ని WHO ప్రకటించింది. సో మంకీ పాక్స్ అనేది మనకు ఒక వైరస్ వ్యాధి. ఇది ఆర్థోపోక్సో వైరస్ అని చెప్పేసి స్మాల్ పాక్స్కి సంబంధించిన ఫ్యామిలీ యొక్క వైరస్ నుంచి వస్తుంది. దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO అనౌన్స్మెంట్ చేసింది. సో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా అనౌన్స్మెంట్ చేసింది అంటే ఎక్కువ దేశాలకు స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ అయితే దేశాలకు హెచ్చరిక జారీ చేసేందుకు WHO ఇటువంటిది ఎమర్జెన్సీని జారీ చేస్తుంది. సో మంకీ పాక్స్కి జారీ చేసింది, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఈ మంకీ పాక్స్ అనేది ఫస్ట్ టైం మంకీలలో గుర్తించిండ్రు 1958లో. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇటీవల 2017లో నైజీరియాలో గుర్తితే, నైజీరియా నుంచి ఇంగ్లాండ్ యొక్క వ్యక్తికి వచ్చింది. అక్కడ నుంచి ఐరోపా కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి కాబట్టి WHO ఈ చర్య తీసుకుంది. సో మనకి మంకీ పాక్స్ మీద ప్రశ్న వస్తుంది. దీనికి కారణమైన జీవి వైరస్ అని చెప్పేసి ఆర్థోపోక్స్ వైరస్ అని స్మాల్ పాక్స్ యొక్క జాతి వైరస్ ఇది. దీనికి వ్యాక్సిన్ లేదు. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్స్ అంటే ఏ సిమ్టమ్స్ వస్తే ఆ మందు ఇస్తారు దీనికి. రైట్. ఇక మనకు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంకీ పాక్స్ కోసం ముంబైలో ఒక బెడ్ అనేది, హాస్పిటల్స్ ఒక బెడ్స్ అనేది కట్టింది వెరీ ఫస్ట్ టైం. దాంతోపాటు ఈ బెల్జియం అనేది ఈ మంకీ పాక్స్ కోసము క్వారంటైన్ చేపట్టిన ఫస్ట్ దేశం ఏంటిదంటే అధికారికంగా బెల్జియం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అది మనకి వార్తల్లో ఉంది, మంకీ పాక్స్ అని చెప్పేసి. ఇంకోటి సూర్య నూతన్, ఒక స్టవ్ అండి ఇది. సో సూర్య అంటే సోలార్ పవర్తోని పనిచేసే స్టవ్ అయినప్పటికీ ఈ స్టవ్ అనేది ఇంకా వేరే రకంగా పనిచేస్తుంది, ఛార్జింగ్ పెట్టుకుంటే గిట్ట. కాబట్టి ఇది ఆల్ వెదర్ కండిషన్లో పనిచేసే స్టవ్ అని చెప్పి చెప్పచ్చు. సో ఆల్ వెదర్ కండిషన్స్లో పనిచేస్తుంది. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు సోలార్ నుంచి వస్తుంది కాబట్టి అట్లా పనిచేస్తుంది. ఎండ అయిపోయాక మళ్ళీ ఎలక్ట్రిక్తో పనిచేస్తుంది కాబట్టి సో సూర్య నూతన్ అనేది కొత్త రకమైన స్టవ్ అండి ఇది. ఇది ఇండియన్ ఆయిల్ సంస్థ అనేది రూపొందించింది. ఇండియన్ ఆయిల్ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క మంత్రిత్వ శాఖ రెండు కలిసి ఆ సూర్య నూతన్ని రూపొందించినాయి. నెక్స్ట్ మనకి ఒకటి వార్తల్లో ఉంది, బ్లాక్ డెత్ అని చెప్పేసి ఒక రోగం అండి ఇది. సో బ్లాక్ డెత్ అంటాం, లేదా బుబోనిక్ ప్లేగు. సో బుబోనిక్ ప్లేగు.
సో బాంబోనిక్ ప్లేగ్ అని అట్లా అనద్దు, బుబోనిక్ ప్లేగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వాస్తవంగా ఎప్పటిదో 200 ఏళ్ళ క్రితం వచ్చింది. చాలా ఎక్కువ మందిని తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఐరోపా దేశంలో, మిడిల్ ఈస్టియా దేశంలో, పశ్చిమ అమెరికా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా అన్ని ప్రపంచం మొత్తం వచ్చింది. మరి ఇప్పుడెందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. బట్ తొలిసారిగా 1839లో ఈ ఉత్తర కిర్గిజ్లో, సో ఉత్తర కిర్గిజ్ దేశంలో పుట్టింది అని చెప్పేసి మనకి ఆనవాళ్ళు గుర్తించబడింది. సో బ్లాక్ డెత్ అనేది వార్తల్లో ఉంది. ఇది వచ్చేది బుబోనిక్ ప్లేగ్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి చెప్పిన మనం ఆల్రెడీ. సో ఇది ప్లేగు వ్యాధికి మందు కనుక్కున్నది ఎల్లప్రాడ సుబ్బారావు, మన ఇండియా వ్యక్తి. ఇది టెట్రాసైక్లిన్ అని చెప్పేసి యాంటీబయాటిక్ ఉంటుంది. అద్భుత సృష్టికి ఔషధ మంత్రగాడు అని చెప్పేసి పిలుస్తాం ఎల్లప్రాడ సుబ్బారావుని. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 2 ప్లేసులు వార్తల్లో ఉన్నాయి. ఒకటి కోస్ట్ అండ్ పక్టీకా. ఇవి 2 కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రాంతము. సో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది, రిక్టార్ స్కేల్ మీద 6.1గా నమోదైంది. 1000 మంది మరణించినారు, 1500 దాకా ఇంజూరీ అయిందని చెప్పేసి. ఇది హిందూ కుష్ పర్వతాల్లో పుట్టిందండి. సో మనకు ప్లేస్ చెప్పాలంటే పర్టికులర్గా కోస్ట్ అండ్ పక్టీకా అని చెప్పేసి ఇటీవల వార్తల్లో ఉంది అని ప్రశ్న వస్తుంది. సో మ్యాచింగ్లో వస్తుంది. కోస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పక్టీకా అన్న కూడా ఆఫ్ఘనిస్తాన్, ఈ పాకిస్తాన్ సరిహద్దుల్లో వచ్చింది హిందూ కుష్ పర్వతాల్లో. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రాంతము పసిఫిక్లోని రింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తాం. అది ఫస్ట్ది, సెకండ్ది హిందూ కుష్ పర్వతాలు. మన హిమాలయ ప్రాంతం కూడా దాని కిందకి వస్తుంది, జమ్మూ కాశ్మీర్ కూడా దాని కిందకే వస్తుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో 153వ భూకంప అధ్యయన కేంద్రాన్ని కూడా స్థాపించిండ్రు ఇండియా ప్రభుత్వము, ఐఎండి శాఖ అనేది. సో అట్లా మనకి వార్తల్లో ఉన్న ప్లేస్. ఇంకొక ప్లేస్ అనేది ఏది, స్నేక్ ఐస్లాండ్ మనకి వార్తల్లో ఉంది. స్నేక్ ఐస్లాండ్ అనేది బ్లాక్ సీలో ఉంటుంది. ఈ బ్లాక్ సీలో ఉన్న స్నేక్ ఐస్లాండ్ యొక్క రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ సైన్యం అనేది ఓడించింది. సో మనకి ఈ ప్లేస్ వార్తల్లో ఉంది. ఒక ప్రాంతము ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ యొక్క ఏ ప్లేస్ని ఆక్రమించింది, నేను ఆల్రెడీ ఒక క్లాస్ చేసి ఉన్నా. సో అది ఒక చూసుకోండి, అవి వార్తల్లో ఉన్న ప్రదేశాలు అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు స్నేక్ ఐలాండ్ అని చెప్పేసి ఇది రష్యా బ్లాక్ సీలో ఉంటుంది. సో అక్కడ సైన్యాన్ని ఉక్రెయిన్ వాళ్ళే ఓడిస్తారు. అట్లా మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఎకనమీ అనేది చూస్తే సో దివాన్ హౌస్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక, సో దివాన్ హౌస్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇన్ ఇండియా అండి. దీంట్లో పనిచేసే కపిల్, సో కపిల్ అండ్ ధీరజ్ వీళ్ళిద్దరు కూడా 34,000 కోట్లు లోన్ తీసుకొని ఎగొట్టిన్లు. సో ప్రపంచంలోనే ఇండియాలోనే అతిపెద్ద రుణంలో కుంభకోణం ఏంటి అంటే ఈ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అనేది. వీళ్ళకి రుణం ఇచ్చింది ఎవరు అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మొత్తం 17 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. కన్సార్టియం అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 17 గవర్నమెంట్ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి ఈ కపిల్ అండ్ ధీరజ్కి డిహెచ్ఎఫ్ఎల్ కోసం లోన్ ఇస్తే వాళ్ళు ఎగొట్టిన్లు, ఎన్పిఏగా డిక్లేర్ అయిపోయింది. సో సిబిఐ కేసు దర్యాప్తు చేస్తుంది. ఇండియా యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలోనే అతిపెద్ద కుంభకోణంగా దీన్ని చెప్పొచ్చు. మనం రికార్డు సృష్టించింది ఇది. సో ఇటీవల మనకి ఏజీపీ అని చెప్పేసి ఒక షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది 20,000 కోట్లకి టోకరా పెట్టింది. గుజరాత్ కంపెనీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వాళ్ళకంటే మించిన వాళ్ళు వీళ్ళు కపిల్ అండ్ ధీరజ్ అని చెప్పేసి వాళ్ళు హౌస్ ఫైనాన్స్ లిమిటెడ్లో పనిచేస్తారు. అదే ఒక ఎకనమీలో. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ బిట్స్ ఉన్నాయి. ఇది సిరా అయిపోయింది ఈసారి, చదువుకోండి, అవి ఈజీగానే గుర్తుంటాయి. ఒక 4 ఉన్నాయి. ఇది రొనాల్డో సింగ్ అని చెప్పేసి ఆసియా సైక్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ కాకుండా సిల్వర్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్. సో గెలుచుకుంది రజతమే, అయినప్పటికీ ఇండియా పాయింట్ ఆఫ్ చూస్తే ఒక రికార్డ్ అండి. నెక్స్ట్ హేట్ స్పీచ్ డే అని చెప్పేసి, విద్వేష ప్రసంగ దినం అని చెప్పేసి ఇటీవల యుఎన్ఓ అనేది జూన్ 18న అనౌన్స్మెంట్ చేసింది. సో జూన్ 18
వరల్డ్ ఫస్ట్ హేట్ స్పీచ్ డే. నెక్స్ట్ జ్యోతిర్గమయ్ అనే స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ టెంపుల్స్‌లల్లా, ఈ రైల్వే దాంట్ల లేదా వీధులల్లా ఎవరైతే కొత్త ఈ సంగీత వాయిద్యంతోని పాట పాడుతారో వాళ్ళని గుర్తించాలి. ఎప్పుడు చూడని సంగీత వాయిద్యము, ఎప్పుడు వినని పాటని పాడిన వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ కోసము ఈ జ్యోతిర్గమయ్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. నెక్స్ట్ మో బస్ అండి. మో బస్ అంటే ఇది ఒడిషాలో ఉన్న ఒకానొక బస్సు కంపెనీ. బస్ సర్వీస్ చేస్తది. దీనికి యుఎన్ఓ అనేది బెస్ట్ సర్వీస్ అవార్డ్ ఇచ్చింది 2022కి. మహిళల కోసము ఇది ఫైట్ చేస్తుందని చెప్పేసి. ఇది మనకి 23 అండ్ 24 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.